శాసన మండలిలో ఇవాళ ఒక రకమైన అనారోగ్యకరమైన లేకపోతే అహంకారపూరితమైన 4 మాటలు వినాల్సి వచ్చింది. రమేష్ యాదవ్ గారు అనే ఒక శాసన మండలి సభ్యుడు సూపర్ 6 పథకాల మీద మాట్లాడాలనుకున్నాడు. తప్పులేదు, మాట్లాడొచ్చు. ఒకవేళ సక్సెస్ అవ్వలేదు, అదంతా ఫెయిల్యూరు, జనాన్ని మోసం చేశారు, లేకపోతే ఏదేది ఫెయిల్ అయింది చెప్పొచ్చు, తప్పులేదు, ప్రతిపక్షానికి సంబంధించిన సభ్యులు కాబట్టి. కానీ ముఖ్యమంత్రి ఇచ్చిన మాటలు ముఖ్యమంత్రి చెప్పిన మాటలు అట్లా అనకుండా కుప్పం ఎమ్మెల్యే అని వ్యంగ్యంగా ముఖ్యమంత్రిని అనడం అనేది చాలా అభ్యంతరకరం. ఒక రకంగా అది మరి అహంకారంతో అన్నారా, అజ్ఞానంతో అన్నారా ఏమో తెలియదు, వాళ్ళ స్టాండ్ ఏంటి అనేది. ఆ రకంగా మాట్లాడటం అనేది అదేమని అవతల సభ్యులు అడిగితే మీరు మా వాడిని పులివెందుల ఎమ్మెల్యే అనట్లేదా, మాజీ ముఖ్యమంత్రి అంటున్నారా, ఇది చాలా ఇల్లాజికల్. ఏ రకమైన పద్ధతి అది? రెండే ఉంటాయి. ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రి గారు అంటారు, లేకపోతే సభానాయకుడు అంటారు. ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంటే ప్రతిపక్ష నాయకుడు, గౌరవ ప్రతిపక్ష నాయకుడు అంటారు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఆ కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంది ఆయనకి, ఎల్ఓపి గారు లేకపోతే గౌరవ ప్రతిపక్ష నాయకుడు అంటారు. అంతకుమించి ఇంకెవరినేమో అనరు, సభ్యులనే అంటారు లేకపోతే ఎమ్మెల్యే అంటారు. మాజీ ముఖ్యమంత్రి గారు అట్లంటే 20 మంది ఉన్నారు మాజీ ముఖ్యమంత్రులు, అందరి పేరు పెట్టేప్పుడల్లా మాజీ ముఖ్యమంత్రి అనాలా? ఇదంతా ఇది ఒక రకమైన అహంకారపూరితమైన ఫాల్స్ ప్రెస్టేజ్. దీంతో మాట్లాడుతూ వాళ్ళని వాళ్ళు కించపరుచుకునే విధంగా చేసుకుంటున్నారు. మరి ఎందుకు అలా చేస్తున్నారు అనేది ఒక అంశం. దీని మీద మనం చర్చిద్దాం ముందు. తర్వాత ఇంకొక అంశం కూడా ఉంది దీంట్లో. మనతో చర్చలో తెలుగుదేశం పార్టీ నాయకులు, సీనియర్ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ కూడా డొక్కా మాణిక్య ప్రసాద్ గారు ఉన్నారు. అలాగే సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ విక్రమ్ పూలా గారు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు మనతో. ఒకసారి నమస్తే అండి అందరికీ. ఒకసారి రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ ఏమన్నారో ఒకసారి విని అప్పుడు డిబేట్లోకి వెళ్దాం. అధ్యక్ష, వీళ్ళు ఇందాక తల్లి గోత్రం చెప్పారు, దాంట్లో పోయే ముందు అధ్యక్ష చెప్తా అధ్యక్ష. గడిచిన 15 నెలల్లో వీళ్ళు పట్టుమని 15,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక సంతకంతో 1,32,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. ఈ ఓపెన్ ఛాలెంజ్ డిస్కస్ చేయడానికి కుప్పం ఎమ్మెల్యే గారైనా సరే ఎవరైనా సరే అన్న అప్పుడు కుప్పం ఎమ్మెల్యే అది ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు, వీళ్ళేమి ఇవ్వలేదు, ఈ ఛాలెంజ్ స్వీకరించడానికి కుప్పం ఎమ్మెల్యే రెడీ అని అడగడం అనేది రమేష్ యాదవ్ యొక్క ఉద్దేశం. మాణిక్య ప్రసాద్ గారు నమస్తే. ఏంటి మీ రియాక్షన్ ఏంటి దీని మీద? అతని సైకాలజీని కానీ లేకపోతే అతని యాటిట్యూడ్ని కానీ, ఆ పార్టీ యాటిట్యూడ్ని కానీ ఎలా అర్థం చేసుకుంటున్నారు? నేను చెప్పేది ఏంటంటే, రమేష్ యాదవ్ కానీ కొంతమంది ఎమ్మెల్సీలు అంటే గత వైసీపీ హయాంలో ఎమ్మెల్సీలుగా చాలామందికి ఇచ్చారండి. ఇచ్చిన వాళ్ళు అందరూ కూడా ఏంటంటే వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ ఇష్టం, జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం అనుకోండి. ఎలాంటి వాళ్ళకైనా ఇచ్చుకోవచ్చు, ఆయన ఇష్టం, ఎలాంటి వాళ్ళు ఇస్తాడు. అయితే మున్సిపల్ కౌన్సిలర్గా ఓడిపోయిన వాళ్ళు లేదా మున్సిపల్ కౌన్సిలర్స్కి ఇచ్చాడండి. ఏంటంటే ఆయన ఉద్దేశం కౌన్సిల్ మీద కోపం ఆయనకి. ఆ రోజు ఆన్ ద డే కౌన్సిల్ ఇది చాలా చిన్నది, దీన్ని తీసేయాలి, దీన్ని అసలు డిఫ్యూజ్ చేయాలని అసలు రద్దు చేయాలని ప్రయత్నం చేశాడు. అదేదో ఢిల్లీ వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత వచ్చిన వేకెన్సీస్ అన్నింటిలో కూడా నీకు కూరగాయల మార్కెట్లు లేకపోతే ఇంకా ఏదో ఇంకా భాష నేను వాడుతూ కూడా ఇప్పుడు గౌరవ సభ్యులు కాబట్టి కొంతమందిని ఇచ్చాడు. వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వాళ్ళు కార్పొరేటర్ పెద్దల సభలోకి పెద్దలు తీసుకొచ్చాడు. ఇక చెప్పండి ఎందుకు అలా తెచ్చాక వాళ్ళు ఇక ఎట్లా ఉన్నారనేది ఇక రోజు చూస్తా ఉన్నారు. ఈ రోజు ఇంకా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. ఇది ఏంటంటే ఈ రవి యాదవ్ మన యాదవ్ మాట్లాడింది, ఇతను పొద్దుటూరు నుంచి వచ్చాడు. పొద్దుటూరు ఈయన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీరు వెరిఫై చేసుకోండి.
ఇతను హైదరాబాద్లో ఏం చేసేవాడు ఏంటనేది మనం వెరిఫై చేసుకోవచ్చు. అయితే జగన్ గారికి ఇట్లా మాట్లాడేది ఇష్టం అండి. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇప్పుడు మాట్లాడే వాళ్ళంతా ఈ ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు లేకపోతే ఇట్లా దుర్మార్గంగా మాట్లాడటం అంటే జగన్ గారికి ఇష్టం. జగన్ గారిని సాటిస్ఫై చేయాలంటే ఇలా మాట్లాడాలి, లేకపోతే జగన్ గారు వాళ్ళతో ఇంటర్వ్యూ కూడా వాళ్ళతో మాట్లాడు వాళ్ళతో. ఇప్పుడు వీళ్ళందరికీ ఇంటర్వ్యూ జరుగుతుంది, వీళ్ళందరితో అన్నా బాగున్నా ఫోటో దిగానా అంటాడు వీళ్ళతో, ఇట్లా మాట్లాడిన వాళ్ళకి. టు సాటిస్ఫై ది జగన్ ఎంత బరి తెగించైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక పద్ధతి, ఒక కమామిషు, ఒక రాజ్యాంగం ఉంది, ఇది ఒక పవిత్రమైన హౌసు, నాకు భగవంతుడు అవకాశం ఇవ్వడం వల్ల ఇంత పెద్దల సభకు వచ్చాను, నేను 5 కోట్ల మంది ప్రజలకు నేను రిప్రజెంటేటివ్ని, నేను సభా గౌరవాన్ని కాపాడాలి, చట్టాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి, ఇది ఒక దేవాలయం అనే విషయం ఎవరికి చెప్పడు. ఎవరికి చెప్పినా ఏంటంటే నా కోసం నువ్వేం ఫైట్ చేసావు అనేదే ఇంపార్టెంట్. నా కోసం ఎంత అసహ్యంగా బిహేవ్ చేసావు, నువ్వెంత పబ్లిక్ లైఫ్లో ఎంత అగ్లీగా బిహేవ్ చేసినా నాకు అభ్యంతరం లేదు, బట్ నా కోసం చేసావా లేదా అనేది ఇంపార్టెంట్. టు సాటిస్ఫై ది జగన్ వాళ్ళు అంత తయారైపోతున్నారు, రోజు రోజుకి ఇంకా విశృంఖలంగా తయారైపోతున్నారు. అందువల్ల ఇది ప్రజలే వీళ్ళకి బుద్ధి చెప్పాలి. దీని మీద ప్రత్యేకంగా అవసరమైతే బిజినెస్ కమిటీ కూర్చొని ఏదన్నా మందలించి వీళ్ళని కొంతకాలం సస్పెండ్ చేసినా చేయొచ్చండి. ఏంటంటే ముఖ్యమంత్రి గారు 5 కోట్ల మంది కోసం ఎలక్ట్ అయిన ముఖ్యమంత్రి గారిని పట్టుకొని గొప్ప ఎమ్మెల్యే అంటారా? అదే ధర్మేమని అది నాకు అర్థం కాదు. అట్లా అనొచ్చా? నువ్వన్నీ విమర్శించడానికి ఎన్ని పాయింట్లు, ఎన్ని ఇష్యూస్ ఉండవు విమర్శించడానికి? అలా ఫాల్తు లాంగ్వేజ్ మాట్లాడాలన్నా, అట్లా బూతులు మాట్లాడాలన్నా? ఎందుకు మాట్లాడుతున్నారు బూతులు? నీ లీడర్ని జగన్మోహన్ రెడ్డి గారు సాటిస్ఫై చేయాలి, మళ్ళీ పదవి తెచ్చుకోవాలి, ఇదే గొడవ పాపం వాళ్ళకి. లేదా జగన్ గారు ఎవరు ఇంటర్వ్యూ కూడా ఇవ్వరు జగన్ గారు. ఈ గొడవతో చేస్తున్నారండి వాళ్ళు. కనుక దీనికి ప్రజలు, పెద్ద స్పీకరు, చైర్మన్లు, ఒక హౌస్ మెజారిటీ కూర్చొని దీని మీద నిర్ణయం తీసుకోవాలి. ఈ భాష సోషల్ మీడియాలో భాష మాట్లాడుతుంటే చర్య తీసుకుంటున్నారండి చట్ట ప్రకారం. ఇక్కడ అసహ్యంగా మాట్లాడితే ఏం చర్యలు తీసుకోరా? అక్కడ కూడా తీసుకోవట్లేదు, పాలసీ అక్కడ కూడా తీసుకోవట్లేదనే గొడవ తెరిచామా? లేదండి, ఉంది. ప్రొసీజర్స్ ఉన్నాయి, దాన్ని కండెమ్ చేస్తారు, దాన్ని డిలీట్ చేస్తారు, అడ్మానిష్ చేస్తారు. దట్ ఈస్ సో మచ్ దట్ ఈస్ ప్రొసీజర్ ఇన్ ది బిజినెస్ రూల్స్. అది అప్లై చేయట్లేదు, ఇదే రొటీన్గా తీసుకుంటున్నారు. అందువల్ల దిస్ హై టైం జగన్ గారు హయాంలో ఇంకా ఏం మర్యాదలు ఏం కుదరవు, అతను ఏం నచ్చవు, ఆయనకి ప్రొసీజర్స్ ఏం నచ్చవు. తన కోసం నేనున్నా, ప్రజలు ఉన్నారు, నేను మళ్ళీ వస్తా, వాళ్ళ మీద వ్యతిరేకత వస్తే నేను వస్తా, మీరు నా వెంట ఉండాలనుకుంటే, మీకు భవిష్యత్తుకు రావాలనుకుంటే నా కోసం మీరు రావండి, మీరు ప్రజల్లో పర్సన్ కాండి, మీరు ఎదవలు కాండి. అదే అతని గొడవ. రైట్. దీని మీద ఒక కఠిన నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలి. రైట్. రవిచంద్రారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. రవిచంద్రారెడ్డి గారు, ఈ రమేష్ యాదవ్ గుడ్ ఈవినింగ్, నమస్కారం. ఇవాళ అనొచ్చు, నువ్వు ఛాలెంజ్ చేయి, తప్పేం లేదు. ఒక పార్టీ ఎమ్మెల్సీగా మీ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది అని ప్రశ్నించడంలో కానీ, లేకపోతే ఈ ఛాలెంజ్కి ముఖ్యమంత్రి సిద్ధమా, లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం సిద్ధమా అనొచ్చు. కానీ అతని అహంకారమో మరి అది ఏంటో కానీ గొప్ప ఎమ్మెల్యే సిద్ధమా అంటే ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీరు చాలా దగ్గరగా చూశారు కదా ఇలాంటి వాళ్ళందరిని అక్కడ. సార్ వెంకటకృష్ణారావు నమస్కారం. నమస్కారం. మీకు డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారికి, విక్రమ్ పోలా గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే. ది పెర్ఫార్మెన్స్ అనేది నాయకుడి దృష్టిలో ఇంకొంచెం మార్కులు సంపాదించడం కోసం, ముఖ్యంగా జగన్ గారి గురించి ఇప్పుడే ఏదైతే డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు అన్నారో, ఆయన దృష్టిలో పడాలి, గట్టిగా నా కోసం ఫైట్ చేశారని అనిపించాలంటే వీలైన పరుషమైన పదాలు సభలో వాడడం అనేది సాంప్రదాయంగా తీసుకొచ్చిన ఘనత 2019-2024 మధ్య జరిగిన మాట వాస్తవం. గతంలో అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడినా, మరి జోగి రమేష్ గారు మాట్లాడినా, అంబటి రాంబాబు గారు మాట్లాడినా, రోజా గారు మాట్లాడినా, అనేక మంది ఒక్కరు కాదు పోటీలు పడి తిట్టేవాళ్ళు. అసలు సభ నుంచి వాకౌట్ చేసినప్పుడు కూడా తిట్టేవాళ్ళు. ఆ తిట్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే వినకూడని విధంగా, సభ్యత సంస్కారం లేని విధంగా. పోనీ ఇప్పుడు కూడా కొంత మార్పు రావాల్సిన అవసరం ఉంది. కూటమి ధర్మంలో ఎవరేమన్నారో నేను పేర్లు చెప్పను, కానీ ఈరోజు కూడా సభలో ప్రతిపక్షం అనే స్థాయి లేని వైఎస్ఆర్సీపీ లేనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో అనడం కూడా ఇంకా తప్పే. సభలో మాట్లాడేటప్పుడు
ఒకరికొకరు హుందాతనం ఇచ్చుకోవడం అనేది అలవాటు లేకుండా పోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. అందుకే ఆ పనిష్మెంట్ ఆయన అనుభవిస్తున్నాడు. సభ సాక్షిగా ఆయన కూర్చొని ఏ రోజు కూడా ముసిముసి నవ్వులు నవ్వేవాడు, కానీ ఇలా మాట్లాడద్దు, ఇలా మాట్లాడితే నేను సహించను, సభా మర్యాదలు కాపాడండి, మనకు మెజారిటీ ఉండొచ్చు, కానీ ప్రతిపక్షాన్ని ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తే కూడా ప్రతిదాన్ని కూడా ఆపే ప్రయత్నం ఏ రోజు చేయకపోగా ముసిముసి నవ్వులు నవ్వడంతో పాటు కొంతమందికి మంత్రి పదవులు ఏదైతే ఇచ్చారో ఆ మంత్రి పదవులు ఇచ్చిన దానికి మంత్రి పదవుల కోసం పోటీని పడి తిట్టేవాడు. అసభ్యమైన లాంగ్వేజ్ అంతా వాడారు. దాని ఫలితమే 11 సీట్లు. ముఖ్యంగా ఈ రోజున ఈ మధ్య ఎద్దేవా చేస్తూ సభలోనో లేకపోతే బయట నేను సరిగ్గా చూడాలి, జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యే అని కామెంట్ చేసినందుకు ప్రతిగా రివెంజ్ లాగా రమేష్ యాదవ్ అనే ఈ ఎమ్మెల్సీ గారు మరి కుప్పం ఎమ్మెల్యే అని నేను ఎద్దేవా చేశానన్నా అని చెప్పి చూపించుకోవడానికి ఒక క్లిప్పు దొరికినట్టు నాకైతే అనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా లాస్ట్లో సర్దుబాటుకి ఏదో ప్రయత్నం చేసినట్టు కనపడుతుంది. ఇప్పుడు కదయ్యా, అప్పుడు ఎమ్మెల్యే అని అంటున్నాడు, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి కదా, ఇప్పుడు ముఖ్యమంత్రిని గౌరవించాలి కదా, ఆ స్థానానికి విలువ ఇవ్వాలి కదా. అది ఏ రోజున ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆ స్థానానికి గౌరవం ఖచ్చితంగా ఇవ్వాలి. అంతేకాదు ఇదే విధమైన సాంప్రదాయాన్ని కంటిన్యూ చేయడం కోసం బిఎస్సి రూల్స్తో పాటు కోడ్ ఆఫ్ కండక్ట్ లాగా మోరల్ రూల్స్ని కూడా అప్లికబుల్ చేస్తూ స్పీకర్కి మర్యాదను కాపాడే అంశంలో చర్యలు తీసుకునే స్వేచ్ఛను కూడా ఇవ్వాలి. ఎవరైతే అవాకులు చవాకులు పేలుతారో ఖచ్చితంగా వాళ్ళని సభలో నుంచి బయట తీసి పక్కన పెట్టాలి, కొన్ని రోజులు సస్పెన్షన్ విధించాలి. ఇలాంటి మాటలు మాట్లాడకూడదని ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్లో ప్రచారంలో విపరీతంగా మాట్లాడితే పనిష్మెంట్ ఇస్తే 1 వారం సస్పెన్షన్, 2 వారాలు ప్రచారానికి దూరంగా ఉండడం, ఇలాంటి పనిష్మెంట్లైనా రావాలి. అప్పుడే సభా సాంప్రదాయాలు గౌరవించబడతాయి. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ గురించి ఇందాక మాట్లాడుతూ పనికొచ్చే వాళ్ళని పక్కన పెట్టి సామాజిక న్యాయం పేరుతో వాళ్ళకి ఎవరు కావాలనో వాళ్ళందరినీ ఎమ్మెల్సీలు చేశారు. 4 మాట్లాడలేని వాళ్ళందరినీ ఎమ్మెల్సీలను చేశారు. అందుకే ఈరోజు ఆ ఎమ్మెల్సీలు అందరూ 3 పార్టీలకు మారిపోయారు. సబ్జెక్ట్ అవసరం, లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్. కూరగాయల మార్కెట్ లో అక్కడ వేలం పాటు వేసే బాడీ లాంగ్వేజ్ ఉంటుంది కదా, అలాంటి బాడీ లాంగ్వేజ్ చూడలేదు. ఓన్లీ విషయ పరిజ్ఞానం కూడా ఉండాలి కదా సార్. విషయ పరిజ్ఞానం సమస్య గురించి మాట్లాడేదానికి అవగాహన ఉండాలి కదా. అదే మీ మాజీ పార్టీకి విషయ పరిజ్ఞానం అవసరం లేదు. విషయ పరిజ్ఞానం అవసరమైతే డొక్కా గారు మీరు ఇక్కడ ఎందుకు కూర్చుంటారు నా దగ్గర? రైట్ సార్, మీ దగ్గర ఎప్పుడైనా కూర్చునే వాళ్ళం మేము. ఆ రోజు కూడా మాట్లాడా, నేను ఖచ్చితంగా అన్ని ఛానల్స్ కి పోవాలని మాట్లాడిన వాడిని, కానీ అలా కాకుండా అన్ని ఛానల్స్ కి పోవద్దని ఏదైతే డిఫెన్స్ లోకి పోయారో దానివల్ల కూడా నష్టమే. రైట్. దీన్ని బొత్స సత్యనారాయణ గారు కూడా సమర్థించుకునే ప్రయత్నం చేశారు. విక్రమ్ గారు, రమేష్ యాదవ్ అనే ఎమ్మెల్సీ ఇవాళ సభలో చంద్రబాబు నాయుడు గారి విషయంలో ప్రవర్తించిన తీరు కానీ, చంద్రబాబు నాయుడు గారు కాదు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయనని సంబోధించే విషయంలో లీడర్ ఆఫ్ ది హౌస్ అంటారు, లేకపోతే ముఖ్యమంత్రి అనే అంటారు, స్పీకర్ని అయితే అధ్యక్ష అంటారు, లేకపోతే స్పీకర్ గారు అంటారు. అపోజిషన్ లీడర్ హోదా ఉంటే ప్రతిపక్ష నాయకుడు లేకపోతే ఎల్ఓపి గారు అంటారు. ఈ 3 తప్ప ఇంకేమి లేని వాళ్ళని సభ్యులు, గౌరవ సభ్యులు లేదా ఎమ్మెల్యే అనే అంటారు కదా, ఇంకేం అనరు కదా. నాకు తెలిసి అక్కడేం ఉండదు అనడానికి కూడా. కొద్ది గొప్ప ఉంటే మంత్రులకు పదవులు ఉంటాయి కాబట్టి పలానా మంత్రి గారు అంటారు. దీన్ని అతను కావాలని పదే కుప్పం ఎమ్మెల్యే అనే ప్రయత్నం చేయడాన్ని ఏ రకమైన సాంప్రదాయంగా చూడొచ్చు? వైసీపీ యొక్క అహంకారాన్ని ఎట్లా విశ్లేషించవచ్చు? ముందుగా డొక్కా గారికి, రవిచంద్రారెడ్డి గారికి, మీకు ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నమస్కారం అండి. ముందుగా ఈ రోజు చట్టసభలకి ఎటువంటి వ్యక్తులను పంపిస్తున్నారు అనేటువంటిది ఇప్పుడే మాట్లాడారు మిత్రులు. సరే, అది ఆ పార్టీలకి సంబంధించినటువంటి వ్యవహారంగా మనం భావిస్తున్నాం. అయితే ఇక్కడ ఒకటండి, వాళ్ళు ఎటువంటి నేపథ్యం నుంచి వచ్చినా, వాళ్ళు బయట ఎటువంటి భాష మాట్లాడినా, హౌస్ లోకి వచ్చేటప్పటికి అది కౌన్సిల్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, కొన్ని హద్దులు ఉంటాయి. ఆ హద్దులకు లోబడి వాళ్ళు మాట్లాడాలి. హద్దులకు లోబడి మాట్లాడినప్పుడు అక్కడ చైర్లో ఉన్నటువంటి అక్కడ స్పీకర్ గారు కానీ, లేదంటే ఇక్కడ చైర్మన్ గారు కానీ కౌన్సిల్లో, వాళ్ళు ఇందాక డొక్కా గారు చెప్పినట్టుగా వాళ్ళు అడ్మానిష్ చేయాలండి. వాళ్ళకి దే కెనాట్ ఏంటంటే మ్యూట్ స్పెక్టేటర్స్ లాగా ఉండలేరు, ఉండకూడదు కూడా. వాళ్ళు ఒక మ్యూట్ స్పెక్టేటర్స్ లాగా ఉండి వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళని నిల్వ చేయటం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ఎందుకంటే
19-24 మధ్య ఎందుకు మనం ఈ విధంగా మాట్లాడుతున్నాం ఆ రోజు అంటే, ఆ రోజు స్పీకర్ గా పనిచేసినటువంటి తమ్మినేని సీతారాం గారు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నేను చాలా సంవత్సరాలుగా అసెంబ్లీ ప్రొసీడింగ్స్ నేను ఫాలో అయిన వాడిని. ఆయన వాళ్ళు హీ హ్యాడ్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే ఆయన వెటైపు చూసి ముసిముసి నవ్వులు అవుతా వాళ్ళని ప్రోత్సహిస్తున్నట్లుగా అన్నారే తప్ప ఏనాడు కూడా వాళ్ళని అడ్వానిష్ చేయలేదు, స్నబ్ చేయలేదు. ఇది మంచిది కాదయా. ఆయన చాలా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా విశేష అనుభవం ఉంది, చాలా సుదీర్ఘ అనుభవం ఉంది అని ఆయన ఏనా మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ఆ రోజు ఆయన కొన్ని కనుక సెట్ చేసి ఉంటే, అంటే కొన్ని నియమాలు నిబంధనలు కనుక ఆల్రెడీ ఉన్నాయి హౌస్ లో. ఎందుకంటే స్పీకర్ కానివ్వండి, చైర్మన్ కానివ్వండి, వాళ్ళు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కింద భావిస్తారు. వాళ్ళు ఏ పక్షానికి చెందినటువంటి వాళ్ళు నిష్పక్షపాతంగా సభను నిర్వహించాలి, నడపాలి. ఎవరైనా సభ్యుడు ఏదన్నా హద్దు మీరితే వాళ్ళని హెచ్చరించాలి, వాళ్ళని అవసరమైన సందర్భాల్లో అడ్మానిష్ చేయాలి. ప్రతిభా భారతి గారు స్పీకర్ గా ఉన్న సమయంలో ఒకళ్ళిద్దరు మంత్రుల్ని ఆమె అడ్మానిష్ చేసి అంటే ఒక చిన్న మాట తూడితే కూడా వాళ్ళతో క్షమాపణ చెప్పించినటువంటి సందర్భాలు ఉన్నాయండి. ఎందుకు నేను చెప్తున్నా అంటే హౌస్ మరి సజావుగా నడవాలంటే అది అటు స్పీకర్ గారు, ఇటు చైర్మన్ గారు మరి ఏం మాట్లాడకపోవడం నాకు కూడా ఆశ్చర్యం కలిగించింది. ఆయన కొత్త సభ్యుడు కావచ్చు, లేదంటే ఆయన బ్యాక్గ్రౌండ్ వేరే విధంగా ఉండొచ్చు, కానీ మరి అక్కడ ఉండి అది ఆశ్చర్యకరమే. అంత సీనియారిటీ ఉన్న బొత్స సత్యనారాయణ గారు కూడా సమర్థించుకునే విధంగా వాళ్ళ సభ్యుడిని ఆయన ప్రవర్తించడం ఇంకా కొంచెం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఎంతైతే మాత్రం ఆ దొడ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే పని చేయాలి. అంత సీనియారిటీ ఉన్న వ్యక్తి నో అలా అనకూడదని చెప్పి వాళ్ళ సభ్యుడికి చెప్పొచ్చు కదా, వెనక్కి తీసుకుంటున్నామని చెప్పొచ్చు కదా. ఖచ్చితంగా ఇవాళ రాజకీయ పార్టీలు ఏమైంది అంటే ఎవరైనా ఒక సభ్యుడు ఏదైనా మాట్లాడితే దాన్ని గుడ్డిగా సమర్థించే పరిస్థితులు రావటం అనేటువంటిది దురదృష్టకరం అండి. అసలు ముందుగానే వాళ్ళు ఏంటంటే ఇందాక రవిచంద్రారెడ్డి గారు చెప్పినప్పుడు దీనికి అంతటికి మూలం 19-24 మధ్య కాలంలో హౌస్ లో ఇష్టానుసారంగా చెలరేగిపోతుంటే సభ్యులు ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ లో కావచ్చు, లేదంటే హౌస్ లో కావచ్చు, ఎక్కడా కూడా వాళ్ళని కంటైన్ చేసినట్లు, వాళ్ళని రైన్ చేసినట్టుగా ఎక్కడ కనపడలాం. అది మాట్లాడటం తగదు అని ఇప్పుడు చెప్పలేదు. పైగా ముసిముసి నవ్వులు నవ్వుతా ఆయన వాళ్ళని ఆ విధంగా ప్రోత్సహించడం అనేటువంటిది జరిగింది. అందువల్ల ఇవాళ దీని మీద చర్చించే ముందు దీనికి ఒక పులి స్టాప్ పడాలండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గురించి వాళ్ళ దేశం మొత్తం చాలా బ్యాడ్ గా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ అంటే పొలిటికల్ వ్యవస్థ గురించి, రాజకీయ వ్యవస్థ గురించి చాలా మంది బయట వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి వచ్చింది. దీనికి ఏంటంటే ఒక కన్సెన్సస్ కావాలి. ఆ కన్సెన్సస్ వస్తుందని నేను అనుకోవట్లేదు, కానీ బట్ అట్లీస్ట్ బయట ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా హౌస్ లో సభ్యుల్ని పరస్పరం గౌరవించుకునేటువంటి పరిస్థితి రావాలి. దానికి రాజకీయ పార్టీలు ఇవాళ వామపక్షాలు లాంటి పార్టీలు లేకపోవడం హౌస్ లో చాలా లోపంగా కనపడుతుంది. ఎందుకంటే కనీసం వాళ్ళున్నా, లేదంటే అట్లీస్ట్ జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఇండిపెండెంట్ సభ్యులు ఉన్నా కూడా పరిస్థితులు భిన్నంగా ఉండేవి. ఎందుకంటే వాళ్ళైనా కనీసం లేచి ఇది తప్పు అని చెప్పేటువంటి పరిస్థితి. ఇవాళ అది లేకపోగా రెండే పార్టీలు ఉండటం వల్ల ఒకవేళ వాళ్ళ బీజేపీ వారు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఇంటర్వ్యూన్ అవ్వచ్చు, వాళ్ళు కూడా చెప్పొచ్చు హౌస్ ని ఏ విధంగా నడపాలి బీజేపీ వైపు నుంచి సోము వీర్రాజు గారు ఇంటర్వ్యూన్ అయ్యి ఆ వ్యక్తి, ఆ సభ్యుడు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, తీసుకునే విధంగా రూలింగ్ ఇవ్వండి అని చెప్పి చైర్మన్ ని, ప్యానల్ స్పీకర్ ని అడిగారు. బట్ చైర్ వైపు నుంచి ఎలాంటి ఇది రాలేదు. అదే ఆశ్చర్యం అండి. అది ఇవాళ మరి హౌస్ ఈ విధంగా ఉంటే ప్రజలు కూడా చాలా వ్యతిరేకత వస్తుంది. వాళ్ళ ఒకప్పుడు మొదటి అంటే డే 1 నుంచి చివరి వరకు ఎడ్జర్న్ అయ్యేంత వరకు హౌస్ ప్రొసీడింగ్స్ ని చాలా అంటే దాన్ని ఒక క్రికెట్ మ్యాచ్ లాగా చూసేవాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు. ఇవాళ ఏముంది, వాళ్ళ శాసనసభ అంటే తిట్టుకోవటమే కదా అనేటువంటి పరిస్థితి వచ్చింది. దానివల్ల ఏమవుతుందంటే ప్రజా సమస్యలు చర్చకు వచ్చినా కూడా వాటిని ప్రజలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ప్రత్యక్ష ప్రసారాలు కూడా కొన్ని ఛానల్స్ ఏంటంటే అప్పుడప్పుడు మధ్యలో వేసినాయి తప్ప పూర్తిగా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. దానికి ప్రజలు ఆసక్తిగా వీక్షించే పరిస్థితి కూడా లేదు. దీనికి కారణం ఏంటంటే ద క్వాలిటీ ఆఫ్ డిస్కషన్స్ ఏంటంటే బాగా క్వాలిటీ కాదు, అసలు మామూలుగా ఈ తిట్లు దండకాలతో ప్రజలు విసిగి వేసారిపోయినటువంటి పరిస్థితి. దీనికి ఎక్కడైనా కూడా ఒక పులి స్టాప్. ఇంకోటి అండి, ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం స్పీకర్ల
ఇవి కూడా జరుగుతున్నాయి, చాలా కంట్రీస్ లో జరుగుతున్నాయి, వేరే రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. అంటే స్పీకర్ల పాత్ర ఏంటి, అదేవిధంగా చైర్మన్ల పాత్ర ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఉండాలి అనే దాని మీద మరి దాని నుంచి కూడా కొంత నేర్చుకోగలిగినటువంటి పరిస్థితి ఉండాలి. ఇటు స్పీకర్స్ కానివ్వండి, చైర్మన్స్ కానివ్వండి, అదేమీ తప్పేం కాదు అటువంటిది ఆశించడం. మనం ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ సభలో జరిగినటువంటి తీరు చాలా దురదృష్టకరం. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని కుప్పం ఎమ్మెల్యే అంటూ అనేటువంటిది, పైగా అతను ఒకసారి తప్పు చేసినా కూడా దాన్ని ఉపసంహరించుకొని ఉంటే బాగుండేది. రైట్. ఇక మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సోషల్ మీడియాలో అకృత్యాలను కంట్రోల్ చేయడానికి లేదా సోషల్ మీడియాలో సైకిక్ బిహేవియర్ని ప్రదర్శించే సైకోల్ని కంట్రోల్ చేయడానికి కొత్త చట్టం తేబోతోందా అనేది ఒకటి వాళ్ళ అసెంబ్లీలో మనకి చర్చను చూస్తే అర్థమవుతుంది. దానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసాం. ఇప్పుడున్న చట్టాలు ఉన్నాయి కానీ వాటి ద్వారా ఈ వీళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాం అన్నప్పుడు కొంతమంది సభ్యులు చట్టం మార్చొచ్చు కదా అని అంటే దానికోసమే ప్రయత్నం జరుగుతుందని హోమ్ మినిస్టర్ చెప్పడం, అందరూ అఫీషియల్గానో అన్అఫీషియల్గానో చట్టం తీసుకొచ్చైనా సరే వీటిని కంట్రోల్ చేయకపోతే ఆగడాలు మరీ పెరిగిపోతున్నాయని చెప్పి మాట్లాడిన తీరు ఎటుదారి తీస్తోంది అనేది చర్చగా ఉంది. ఒకసారి హోమ్ మినిస్టర్ ఏమన్నారో చూసి చర్చలోకి వెళదాం. 2024 జూన్ 1 నుంచి ఈ రోజు వరకు 1122 మంది మీద ఏ జిల్లాలో ఏంటంటే ఎంతమంది మీద కేసులు పెట్టామన్నది కూడా చాలా మందికి మీకు పంపించమంటే పంపిస్తాం అధ్యక్ష. అది కూడా చెప్తున్నాను అధ్యక్ష. ఈరోజు మీ అందరికీ బాధ ఉంది, మీతో పాటు నాకు బాధ ఉంది. ఈరోజు సోషల్ మీడియా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా కూడా మీకు కామ్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. బికాస్ మీకు కామ్గా ఉంటున్నామంటే నేనేం చేత కాదు, చేయలేక కాదు అధ్యక్ష. దయచేసి దీని మీద చట్టాలని కూడా కొంచెం సవరించుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో కూడా కొన్ని చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాన్ని బేస్ చేసుకునే ప్రత్యేకంగా ఈరోజు మన సబ్ కమిటీ కూడా, మంత్రుల సబ్ కమిటీ కూడా మొన్న కేబినెట్ మీటింగ్ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీని కూడా వేస్తున్నారు. ఈ రోజు ఏదైతే సబ్ కమిటీ ఉందో సబ్ కమిటీ మేము కలిసి కూర్చొని లీగల్ పాయింట్ లో కూడా ఆలోచన చేసుకొని దీని మీద ప్రత్యేకమైన ఒక చట్టాన్ని తీసుకురావడానికి ఈ రోజు మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. దానికి అందరూ కూడా సపోర్ట్ చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్. హోంమంత్రి అనిత చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక ఈ సోషల్ మీడియాలో వీటిని కంట్రోల్ చేయడానికి ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతుంది అన్నారు కదా. ఒకవేళ వస్తే ఆ చట్టం ఎలా ఉండాలి, ఎలా ఉండే అవకాశం ఉంది, అది వీళ్ళని కంట్రోల్ చేయగలుగుతుంది. ప్రసాద్ గారు, ఈ ప్రభుత్వం ఇప్పుడు తీసుకురావాలనుకుంటున్న చట్టం ఏంటి, దాని రూపురేఖలు ఎలా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పటికీ చట్టాలు ఉన్నాయి, అది 19 కావచ్చు, లేకపోతే దానికి సబ్సిడరీగా ఉన్న కొన్ని సెక్షన్స్ కావచ్చు, ఉన్నాయి. కానీ అవి ఆపలేకపోతున్న మాట వాస్తవమే. ఈ సోషల్ మీడియాలో వికృతమైన పోకడల్ని, తప్పుడు విధానాలని ఆపలేకపోతున్న మాట నిజమే. ఎందుకంటే చాలామంది సఫర్ అవుతున్నారు వీళ్ళ వల్ల. వ్యక్తిత్వ హననాలు ఇటువంటివన్నీ అందరూ బాధితులు, ఇక్కడున్న అందరం బాధితులమే. ఇక మనకంటే ఎక్కువ బాధితులు ఇక డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, ఒక రేంజ్లో ఉంటుంది వీళ్ళందరి ఇది. ఫర్ దట్ మ్యాటర్ ఇతర పార్టీల్లో ఉన్న రాహుల్ గాంధీ గారు కావచ్చు, వీళ్ళందరినీ ఇలాగే వేధిస్తూ ఉంటారు. భాషకి వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ ఉండదు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదో ఇనిషియేట్ చేయాలనుకుంటోంది. ఎలా ఉండే అవకాశం ఉంది, ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ చట్టం తీసుకొచ్చి? నేను కూడా మీడియాలో చూశానండి. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తుంది, ఒక చట్టం తేవాలని ఆలోచిస్తుందని చూశాను నేను. ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్లో ఒక వెరీ రీసెంట్గా ఒక కేసులో సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలి, అవసరమైతే కొత్త చట్టాలు తేవాలని ఒక సూచన కూడా చేసింది. పెద్ద డిబేట్ అయితే జరుగుతుంది అన్ని ప్లాట్ఫామ్ మీద, అన్ని మీడియాల్లో, అన్ని ప్రజాహిత కార్యక్రమాల్లో. సోషల్ మీడియా ద్వారా చాలా నష్టం జరుగుతుంది, విద్యార్థుల మీద, యువకుల మీద అది చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తూ ఉంది. ఈ పొలిటికల్ న్యూస్ ఇలాంటివి అయితే ఇక చెప్పుకునే పని లేదు. ఆ తిట్లు, ఆ బూతులు అవన్నీ కూడా అసహ్యంగా ఉంటా ఉన్నాయి. దీని కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలా చేయాలి, దీని మీద ఒక డిబేట్ జరుగుతూ ఉంది. నా రిక్వెస్ట్ అయితే మీ ద్వారా ప్రభుత్వానికి, పెద్దలు మీరు చాలా మంది ఉన్నారు, మన రవిచంద్ర రెడ్డి ఉన్నాడు, మిత్రుడు ఉన్నాడు, విక్రమ్ గారు ఉన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక ప్రాబ్లం రాగానే, చట్టం రాగానే అది కంట్రోల్ అవ్వదండి. ఇప్పుడు సపోజు ఢిల్లీలో ఒక అమ్మాయి మీద బస్సులో రేప్ జరిగింది, వెంటనే దిశ చట్టం తీసుకొచ్చారు. దిశ నిర్భయ
నిర్భయ చట్టం తీసుకొచ్చావు. నిర్భయ చట్టం తీసుకొస్తే రేపులు తగ్గుతాయా? అట్లనే హైదరాబాద్లో ఒక అమ్మాయిని రేప్ చేస్తే ఎన్కౌంటర్ చేసి అదేదో ఇంకా రేపులు అయిపోయినట్టుగా ఇది చేశారు. దిశ చట్టం అని చెప్పి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద వీరుల్లాగా దిశ చట్టం తెచ్చి నేను ఇక్కడ అసలు గుండెల్లో నిద్రపోతాను అన్న జగన్ అన్నకు ఫోన్ చేస్తూ వచ్చి చేస్తాను. ఆయన ఇంటి పక్కనే జరిగింది. అన్న రెండో రోజు ఇంటి పక్కనే జరిగింది, జగన్ తాడేపల్లిలో జరిగింది. అందువల్ల ఇవన్నీ దీన్ని ఒక లెజిస్లేటివ్ బాడీకో గవర్నమెంట్కో వదిలేయటం కాకుండా సివిల్ సొసైటీలో సభ్య సమాజంలో చర్చ జరగాలండి. ఈరోజు రవి యాదవ్ ఎమ్మెల్సీ మాట్లాడాడు. దీని మీద సివిల్ సొసైటీ చర్చ జరగాలి. దాని మీద అతన్ని ఒక ఎక్స్క్లూడెడ్ మనిషిలాగా అతను వెలివేయబడ్డ మనిషిలాగా చూడాలి అతన్ని. అలా చేసే వాళ్ళని ఆ కుటుంబం నుంచి కూడా ఒత్తిడి రావాలి. ఏది నువ్వు ఇంత అసహ్యంగా మాట్లాడావు, మళ్ళీ ఎలా వచ్చావని చెప్పుకునే పరిస్థితి ఉండాలి. అలాంటి వాతావరణాన్ని మనం కొత్తగా బిల్డప్ చేయాలి. ఇదేం ఒకరోజు అయ్యేది కాదు. ఇది సమాజంలో చర్చ జరగకుండా, సమాజం ఇలాంటి వాళ్ళు కట్టడి చేయకుండా, ఇలాంటి వాళ్ళు ఓటు ద్వారా బుద్ధి చెప్పొచ్చు, ఇలాంటి ద్వారా రకరకాల పద్ధతులు బుద్ధి చెప్పొచ్చు, చర్చల ద్వారా బుద్ధి చెప్పొచ్చు, గ్రామాల్లో జరిగే అనేక సమావేశాల ద్వారా వాళ్ళ దొంగలుగా ముద్రేయచ్చు, తప్పుడు మనుషులుగా ముద్రేయచ్చు, ఎక్స్క్లూడ్ చేయొచ్చు సోషల్ లైఫ్ నుంచి. అలాగే కూడా ప్రయత్నం జరగాలి. చట్టమే, నేను చట్టం వద్దని నేను అంటలా. చట్టం పని చేయాలి. లెజిస్లేటివ్ బాడీకి ఆ కాంపిటీషన్ ఉంది, తేవాలి, నిర్వహించడానికి ప్రయత్నించాలి. అట్ ది సేమ్ టైం సొసైటీలో, పొలిటికల్ ప్లాట్ఫామ్లో, సివిల్ సొసైటీలో, ఉమెన్ బాడీస్లో, రకరకాల బాడీస్లో కూడా చర్చ జరిగి దానికి మద్దతుగా స్ట్రెంగ్తెన్ చేసి ఇలాగా అసభ్యంగా మాట్లాడే వాళ్ళకి ఒక సమాధానం చెప్పే విధంగా కూడా ఉండాలి. లేకపోతే కేవలం చట్టం మీదే ఆధారపడితే వీటిని నివారించడం అంత ఈజీ కాదు. పెద్ద చైనా లాంటి కంట్రీలో చాలా అథారిటేరియన్ గవర్నమెంట్స్ ఉండే దగ్గర కూడా సాధ్యం కావట్లేదు. అందువల్ల సొసైటీయే దీనికి మందు. సివిల్ సొసైటీని హెల్ప్ చేయాలి, డిబేట్ చేయాలి, పొలిటికల్ ప్లాట్ఫామ్లో డిబేట్ చేయాలి, పబ్లిక్ లైఫ్లో డిబేట్ చేయాలి, చేసి వీళ్ళని మీడియాలో డిబేట్ చేయాలి, పత్రికలు రావాలి, చర్చ జరగాలి, మహిళా సంఘాలు చర్చ జరగాలి. మహిళలు అంతా వెరీ వనరబుల్ అండి. దీంట్లో మహిళలు ఎంత అసహ్యంగా చూపిస్తున్నారు సోషల్ మీడియాలో. అవును, ఎంత దుర్మార్గంగా చూపిస్తున్నారు. మరి దాని మీద వాళ్ళందరూ మాట్లాడాలి, వాళ్ళ చర్చ జరగాలి, ఆ కుటుంబాల నుంచి నిరసన రావాలి. అలాగా వస్తే ఇటు చట్టం పని చేస్తుంది, చట్టం తీసుకురావాలి, దానికోసం ఆలోచించమని ప్రభుత్వాన్ని. బట్ ఇన్ అడిషన్ టు దట్ సివిల్ సొసైటీలో డిబేట్ జరగాలి. జరిగితే తప్పితే కొంత కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. మొత్తం ఈ సొసైటీలోనే దీని మీద చర్చ జరిగి కొంత నివారించగలుగుతాం, కొంత బ్రేక్ వేయగలుగుతాం. కానీ పూర్తిగా దీన్ని కంట్రోల్ చేయడం అంత ఈజీ అయిన సబ్జెక్ట్ కాదనేది నా ఎక్స్పీరియన్స్లో నేను చూసిన సంఘటనలు అండి. రవిచంద్ర రెడ్డి గారు చట్టమే రవిచంద్ర రెడ్డి గారు వీళ్ళని కంట్రోల్ చేయడానికి ఒకటి చట్టం అవసరమా అనేది ఒకటి, కొత్త చట్టం అవసరమా అనేది ఒకటి. రెండోది, కొత్త చట్టం వచ్చినా కూడా ఈ సైకోలు లేకపోతే ఈ తోడేళ్లు ఆగుతాయా అమాయకుల మీద పడి ఇది చేయడానికి? ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఒక ప్లాట్ఫామ్, రైట్? మీ అభిప్రాయాలను షేర్ చేసుకోవడానికి, ప్రభుత్వాన్ని నిలదీయడానికి, ప్రశ్నించడానికి, ప్రభుత్వాలే కాదండి, ఫర్ దట్ మ్యాటర్ ఎవరినైనా ప్రశ్నించడానికి, విమర్శించడానికి ఒక ప్లాట్ఫామే. కానీ అందుకు ఉపయోగించట్లేదు కాదండి. ఒక మనవి చెప్పండి. గతంలో ఒకసారి ఇప్పుడు ఎలా ఉందంటే, ఈ మధ్య రఫా అని పిల్లలు కొంతమంది కత్తులు తీసుకొని ఎగురుతా ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడండి? ఏమండి ఏం తప్పు చేశారు వాళ్ళు, సినిమాలో చూసి చేశారు వాళ్ళు అంటే అది ఎంత సమర్థించాడండి వాళ్ళు అవుట్ రేట్ కదా. వాళ్ళ కార్యకర్తలకు ఏం చెప్తున్నాడు ఆయన మీటింగ్లో? మీరు పెట్టండి, ఏం చేస్తారు, కేసులు పెడితే నేనున్నా కదా అంటున్నాడు. ఏం జరుగుతుంది? మీరంతా ఎమ్మెల్యేలు అయిపోతారు. కావాల్సింది అదేనండి, ఎమ్మెల్సీ అయిపోతాడు. ఇప్పుడు మీరు చాలా రాజకీయాలు చూశారు, రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేశారు, జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎమ్మెల్సీగా కొన్నాళ్ళు ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఆయనకు కావాల్సింది కూడా అదే, ఎక్కువ మంది కేసుల్లో ఇరుక్కోవాలి. కేసుల్లో ఇరుక్కుంటే పార్టీ నుంచి బయటికి పోలేడు. ఇక ఇప్పుడు సినిమాలు చేశారు, నేరమయ్య వ్యవస్థలు గాని కొంతమందిని తీసుకొని వాళ్ళ కేసుల్లో ఇరికిస్తాయి, వాడు బయటికి పోలేడు. ఇక అది ఫ్రాక్షనిస్ట్ మైండ్ అది. ఇంకో సబ్మిషన్, సినిమాలో రఫా అంటే తప్పు లేదు, మేమంటే తప్పు వచ్చిందా అన్నాడు.
అంటే సినిమాలో రేప్ చేస్తారు, లేదా సినిమాలో ఒక అమ్మాయిని గొడవ చేస్తారు, ఆ సీన్లో ఒక సీన్లో అంటే రేప్ చేయొచ్చు బయట వాళ్ళ కార్యకర్తలు. ఆయన ఉద్దేశం అదే అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఉద్దేశం అదే అనుకోవాలి. ఆ సినిమాలో ఏం చేస్తే అది చేస్తారా, బయట చేపిస్తాడు. సినిమాలో ఏదో చూపిస్తాడు, ఏదో గొడవ కొట్లాట చూపిస్తాడు సినిమాలో, ఆ సీన్లో రక్తి కట్టడం కోసం. అంటే బయట కొట్లాట చేసుకోవాలన్నా రైట్. ఎంత దుర్మార్గం సమర్థించాడు రవి గారు. ఈ చట్టం ఆపగలదా? చట్టం వచ్చినంత మాత్రాన వీళ్ళు కంట్రోల్ అవుతారా? కొత్త చట్టం అవసరమా? చట్టం ఖచ్చితంగా కొత్త చట్టాన్ని కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఎన్నుకున్న వాళ్ళని, చట్టసభలకి ఎమ్మెల్యేలుగా వచ్చిన వాళ్ళని, మరి ఎమ్మెల్సీలుగా కూడా ఎన్నుకున్న వాళ్ళని, ఎంపీలుగా ఎన్నుకున్న వాళ్ళని, చట్టసభల్లో ఉండే వాళ్ళకే రక్షణ లేకపోతే సోషల్ మీడియా వేదికగా విచ్చలవిడిగా వాళ్ళని జోకర్లుగా, బఫూన్లుగా, లేకపోతే దుర్మార్గమైన ఫోటోలతోని మార్ఫింగ్లు, ట్రోలింగ్లు, రీమిక్స్లు, బీజిఎంలు ఇష్టం వచ్చినట్టు ఏదైతే చేస్తున్నారో ఈ విచ్చలవిడితనానికి బ్రేక్ పడాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీబడి. చట్టసభల్లో ఉన్న వాళ్ళకు కూడా రక్షణ లేకపోతే చట్టసభలు కూడా ఏ విధంగా హ్యాండిల్ చేయలేని పరిస్థితికి వస్తే సోషల్ మీడియా మీద ఖచ్చితంగా నియంత్రణ చట్టం తేవాలి. ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో దేశానికే రోల్ మోడల్ కావాలి. మరీ ముఖ్యంగా ఏదైనా కూడా ట్రోలింగ్ అనేది చాలా దుర్మార్గం. దానికన్నా ముందు మార్ఫింగ్ అనేది అత్యంత హేయమైన చర్య. అసలు లేని దాన్ని మార్ఫింగ్ చేసి ట్రోలింగ్ చేయడం అనేది ఎంత దుర్మార్గమైన విషయం. నిజం నిగ్గు తేలేలోగా అబద్ధం ఆకాశం చుట్టూగా భూ అంతా కూడా గుండ్రంగా తిరిగి వచ్చేస్తుంటే అసలు నిజం తెలిసే లోపల అన్యాయమైన అవమానానికి గురైతే దానికి పరిష్కారం ఉండాలి. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ రోజున చేస్తుందో దీన్ని కట్టడి చేయడం కోసం కూటమి ప్రభుత్వం రాగానే కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ కొన్ని చర్యలు తీసుకున్నప్పుడు మీరు గమనించాలి, వెంకటకృష్ణ గారు, డొక్కా గారికి తెలుసు, విక్రమ్ గారిని కూడా అబ్జర్వ్ చేయమని అడుగుతున్నా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కొన్ని చర్యలు తీసుకున్నమాట వాస్తవం. కానీ వైఎస్ఆర్ కేపీ మీద తీసుకున్న చర్యలు, ఆ పార్టీ మీద తీసుకున్న చర్యలు ఏం లేవు. వైఎస్ఆర్సీపీ మీద, ఆ కార్యకర్తల మీద తీసుకున్న చర్యలు ఉన్నాయి. వైఎస్ఆర్ కేపీ మీద, ఆ పార్టీ మీద తీసుకున్న చర్యలు లేవు. రెండు పార్టీలు ఉన్నాయి, ఒకే పార్టీలో రెండు ఉన్నాయి. వైఎస్ఆర్ కేపీ అంటే, ఎస్ఆర్కే అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన అనుయాయులు ఎవరికి శిక్ష పడినా ఆయన తనయుడైన సజ్జల భార్గవ్ రెడ్డి సాక్షాత్తు సోషల్ మీడియా హెడ్ గా ఉన్న మార్ఫింగ్లన్నీ ఆయనే చేశాడని రిటర్న్ గా రాసి సంతకం పెట్టి వచ్చానని వర్ర రవీందర్ రెడ్డి నాతో చెప్పడం జరిగింది నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు. ఎంత అన్యాయమన్నా, నేను డబ్బులు లేనోడిని కాబట్టి నేను కొంత దుర్మార్గంగా ఆ రోజు అన్యాయంగా చేసిన మాట వాస్తవం. కానీ దీనికి ఆద్యుడెవరు, దీనికి బాధ్యుడెవరు, మరి నేను రిటర్న్ గా ఇచ్చినాను కూడా వాళ్ళ మీద మాత్రం చర్యలు ఉన్న వాళ్ళ అంతే లేనా? డబ్బులు ఉన్న వాళ్ళకి ఒక న్యాయం, డబ్బులు లేని వాళ్ళకి ఒక న్యాయం. మరి వైఎస్ఆర్ కేపీకి సంబంధించి చుట్టూ ఆయనకి, ఎస్ఆర్కే గారికి చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికన్నా ఒక్క కేసు లాడ్జ్ అయిందా? ఎస్ఆర్కే గారి సంగతి ఎటు అందరికి తెలిసిందే, ఆయన మీద ఏ కేసులు ఈ 5 ఏళ్లలో లాడ్జ్ కావు. అలాగే కొడుకును కూడా కాపాడుకుంటున్న వైనం, ఆయన అత్యంత మర్యాదగా పిలిచి 1 గంట విచారించి జ్యూసిచ్చి పంపిస్తున్న వైనం, సుప్రీంకోర్టు దాకా పోయినా కూడా బెయిల్ రాకపోతే కూడా అతనికి అత్యంత మర్యాదగా 1 గంట విచారించి పంపిస్తున్నారు. ఏం ఆయన చట్టానికి అల్లుడా? మరి ఏంటిది? వైఎస్ఆర్సీపీలో మొన్న సవీందర్ రెడ్డి అనే వ్యక్తి పార్టీ పరంగా డబ్బులు సంపాదించుకోలేక ఒక చిన్న చెరుకు రసం సెంటర్ పెట్టుకుంటే అతని ఇంటికి పోయే క్రమంలో అతన్ని తీసుకెళ్లారు. మళ్ళీ అతను తప్పలేదని తెలుసుకుని వదిలేసింది ఈ ప్రభుత్వం. మీరు సరే ఏదో చెప్పబోయి, అంటే ఐఎమ్ సారీ మిమ్మల్ని ఆపుతున్నందుకు, ఏదో చెప్పబోయి ఎవరినో సమర్థిస్తున్నారు. సవీంద్రారెడ్డి చెరుకు రసం దుకాణం ఉందా, లేకపోతే నిజంగా గంజాయి అమ్ముతాడా నాకు తెలియదు. కానీ అతను పెట్టే పోస్టులు మాత్రం ఇప్పుడు ఈ కొత్త చట్టం చేస్తే చాలా శిక్షలు పడాలి. అలాంటి పోస్టులు పెడతాడు ఆ అకౌంట్ లో. అతను పెడతాడా? ఈ మధ్య నేను చూడలేదు. సమర్థించిన ఎవరైనా సోషల్ మీడియా చర్యలు తీసుకోవాలి. ఒక మాట దయచేసి వినండి. మనం మాట్లాడుతున్నది ఏంటి? సోషల్ మీడియాలో అకృత్యాల మీద కొత్త చట్టం వస్తే ఎలా ఉంటుంది అనేది మనం మాట్లాడుతున్నాం. రావాలి. సజ్జల రామకృష్ణ లిక్కర్ కేసు నేను 10 నెలల నుంచి ఆయన పోస్టులు ఏమీ చూడలేదు సార్. నేను అదే నా పార్టీ వదిలేక ఆయన పోస్ట్ మీరు చూడకుండా సబ్జెక్ట్ నుంచి కరెక్ట్ చేస్తున్నా.
కాదు, మీరు ఇతర కేసులు అవి వేరు, ఈ కేసు వేరు. మేము అలా వర్ర రవీందర్ రెడ్డి మీతో చెప్పుకుని ఆ గోడు వెళ్ళబోసుకున్నాడు. వర్ర రవీందర్ రెడ్డి ఏమైనా మారినాడా తర్వాత? సార్ తాను తప్పు చేసినట్టు నాకు చెప్పుకున్న దాంట్లో ఆయన రిటర్న్ గా సంతకం పెట్టొచ్చిన తర్వాత నేను అడుగుతున్నా, ప్రశ్నిస్తున్నా, మా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కూడా సోషల్ మీడియా హెడ్ మీద ఎందుకు చర్యలకు ఇనిషియేట్ చేయట్లేదు అనేది నాకున్న ప్రశ్న. అది మాట్లాడండి. మరి వైఎస్ఆర్ కేపీని ఎందుకు ప్రొజెక్ట్ చేయాలి? వైఎస్ఆర్ కేపీ అనుయాయులను ఎందుకు ప్రొజెక్ట్ చేయాలి? ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి? అది మాత్రం వదిలేస్తే అది అందులో భాగం కాదా? విడిగా ఉన్నారా పోనీ? అంతేకాకుండా ఆ రోజు కూటమి నేతల మీద ఏమి అవాకులు చవాకులు మార్ఫింగ్లు రీమిక్స్లు చేయలేదా? ట్రోలింగ్లు చేయలేదా? చంద్రబాబు నాయుడు గారు కుటుంబం మీద ట్రోలింగ్లు మార్ఫింగ్లు జరిగాయని చెప్పి మరి మొత్తం సమాచారం మీద ఎంక్వైరీ జరుగుతుంది, కానీ ఎంతో చాలా మర్యాదగా జరుగుతుంది. ఎందుకను? అదే మరి అందుకే నేననేది కూడా, సరే గవర్నమెంట్ లో విజువల్స్ లో కూడా మీ విజువల్స్ లో కూడా ఏబిఎన్ లో ఆయన ప్రముఖంగా కనపడుతున్నాడు ఇందాక అర్ధ గంట నుంచి. ఆయన మీద చర్యలు మీ ఫ్రెండ్ కొడుక భార్గవ రెడ్డి కనపడుతూనే ఉన్నాడు కదా. మీ ఫ్రెండ్ కొడుక చెప్పా కదా సార్, ఐ లవ్ యూ అని ఆయనకి మొన్న సజ్జల్ గారు. మేము ఆయన ఎందుకు చెప్పమంటే చెప్తానండి, ఏబిఎన్ లో ఆయన విజువల్స్ ఎందుకు ఎక్కువ కనపడుతున్నాయంటే మీరు ఆయన గురించి చక్కగా మైక్ పట్టుకొని కాదన్నా సార్. మీరు ఏమన్నారు ఇప్పుడు? నేను చెప్పాల్సింది ఉంది. ఒక మాట మీరే కట్ చేయట్లేదు, మీకు చెప్పండి. కానీ మీరు ఏమంటున్నారు? ఏబిఎన్ లో ఆయన విజువల్స్ ఎక్కువ కనపడుతున్నాయి అని అన్నారు. ఎందుకు కనపడుతున్నాయి? మీరు ఆయన గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి అవి రెడీగా ఉన్నాయి అక్కడ. మీరు ఆయన గురించి మాట్లాడుతున్నారు కదా. చెప్పాలి. ఒకే ఒక పాయింట్ తో ముగిస్తా. చెప్పండి. ఏ పార్టీకి సంబంధించిన నాయకుడికైనా, ఏ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా హెడ్ ఎవరు సొమ్ము ఖర్చు పెట్టి న్యూయార్క్, ఆస్ట్రేలియా, లండన్, అమెరికా, న్యూజిలాండ్, లేకపోతే దుబాయ్, లేకపోతే అన్ని రాష్ట్రాల క్యాపిటల్స్ తిరిగాడు, దాన్ని లెక్కలు తీయండి. అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి ప్రజల సొమ్ముతోనే తిరుగుంటాడు, ప్రజల సొమ్ముతోనే తిరుగుంటాడండి. అధికారంలో లేనప్పుడు అంత ట్రోలింగ్లకి మార్ఫింగ్లకి దుర్మార్గమైన పోస్టులకి ప్రభుత్వ సొమ్మును వాడితే నేరం కాదా? దానికి ఇన్ని మేషాలు లెక్క పెట్టాలా మనం? ఏం మెసేజ్ ఇస్తున్నాం? మీనము మేషము లెక్కేయండి. మీరు మీ ప్రభుత్వం కూటమిలోనే ఉన్నారు కదా, లెక్కేయండి. వెళ్ళి ప్రజలు అడుగుతున్నది అదే, అప్పీల్ చేస్తున్నా సార్. ప్రజలు అడుగుతున్నది కూడా అదే, మీరు కూడా అదే. చట్టం తేబోయే ముందు దీన్ని పరిగణలోకి తీసుకోకుండా చట్టం తెచ్చే ప్రయోజనం అదే సార్. మీ అభిప్రాయాలు హోంమంత్రి గారికి చెప్పండి, లేకపోతే గవర్నమెంట్ లోకేష్ గారికో, పవన్ కళ్యాణ్ గారికో, చంద్రబాబు నాయుడు గారికో చెప్పండి. ఉన్న చట్టాలు చేయకుండా, లేకపోతే ఇలాంటి వాళ్ళ జోలికి వెళ్లకుండా వదిలేసి కొత్త చట్టం తెస్తే మాత్రం చర్యలు తీసుకుంటారని గ్యారంటీ లేదనేది మీ అనుమానం. ఒప్పుకుంటా నేను. నాకు అర్థమైంది మీ ఆవేదన, మీ ఇదంతా అర్థమైంది. అది మీరు ముఖ్యమంత్రి గారు కలిసి చెప్పండి, లేదా మీ బీజేపీ అధ్యక్షుడికో, మీ బీజేపీ మంత్రి కూడా ఉన్నాడు కదా సత్యకుమార్ యాదవ్ గారు, ఆయన కూడా మెంబరే దాంట్లో, ఆ సబ్ కమిటీలో మెంబరే. ఆయన కూడా, ఆయనకి ఇవ్వండి మీ సజెషన్స్, మీ అనుమానాలు ఆయనకి ఇవ్వండి. పార్టీ నాయకుడిగా తప్పేముంది? రైట్. విక్రమ్ గారు, కొత్త చట్టం మాట్లాడితే ప్రభుత్వానికి పోతాయి సార్. మన ఛానల్లో మాట్లాడితే కూడా ప్రభుత్వం దాకా పోతాయి. తప్పులేదండి, నేను పెట్టేది అందుకు కదా. నా డిబేట్, నేను ఇక్కడ డిబేట్లో, మా ఏబిఎన్లో డిబేట్ పెట్టేదే, మీలాంటి వాళ్ళని పిలిచేదే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలని. ప్రభుత్వం కూడా మా డిబేటే ఎక్కువ పరిగణలోకి తీసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడే కాస్త కన్స్ట్రక్టివ్ డిబేట్స్, కాస్త పద్ధతిగా ప్రభుత్వానికి ఉపయోగపడే సజెషన్స్ కానీ విమర్శలు కానీ వస్తాయి. ఇక్కడ మాత్రమే వస్తాయి, ఇంకెక్కడా రావు. మిగతా చోట జరిగేది రచ్చ, ఇక్కడ మాత్రమే చర్చ జరిగేది. రైట్. ఎనీవే, విక్రమ్ గారు, ఈ చట్టం ఎలా ఉండాలి? రవిచంద్రారెడ్డి గారు చెప్పింది వాస్తవేనండి. ఎందుకంటే చట్టాలని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూనే సరే కొత్త చట్టాలు తీసుకురావటాన్ని కూడా మనం ఆహ్వానించాలి. చట్టాలు అనేవి కొంతవరకు డిటరెంట్ గా ఉపయోగపడతాయండి. కానీ పూర్తిగా మాణిక్యవర ప్రసాద్ గారు చెప్పినట్టుగా పూర్తిగా చట్టాల మీద వదిలేసి ఏమీ చేయలేము. అది దానివల్ల ఏంటంటే చట్టాలు ఎంత సమర్థవంతంగా అమలు చేయగలుగుతున్నారు, ఏ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, ఏ విధంగా దీన్ని కట్టడి చేయాలనేది కూడా పెద్ద ఎత్తున ప్రజా చైతన్యం అనేటువంటిది రావాలి. అదేవిధంగా ఇప్పుడు రవిచంద్రారెడ్డి గారు కూడా కూటమిలో భాగస్వామి కాబట్టి ఆయనకి తెలిసిన సమాచారాన్ని కూడా ప్రభుత్వానికి ఇవ్వాలి. బీజేపీ పెద్దల ద్వారానో లేకపోతే ఆయనకి
Definite గా. ఈజీగా approach అవ్వచ్చు. Definite గా, sir. ఎవరినైనా- Definite గా. ఎవరినైనా అప్రోచ్ అవ్వచ్చు కాబట్టి మీరు మీ హెల్ప్లెస్నెస్ ఇక్కడ మీరు వ్యక్తపరుస్తున్నారు, వీ కెన్ అండర్స్టాండ్. కానీ అంత హెల్ప్లెస్నెస్ ఉండాల్సిన అవసరం లేదు. మీరు కూడా మీతోధికంగా ప్రభుత్వానికి తోడ్పాటును అందించాలి. ఇది ఒక మిన్నాస్ కాబట్టి, ఇదేదో ఒక పార్టీకి వ్యతిరేకంగాని కాదు. ఇది ఎందుకంటే జడ్జిలు కూడా వాళ్ళ బాధితులుగానే ఉన్నారు కదా. చాలా వరకు జడ్జిలు కూడా తమ బాధని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా బాధితులుగా ఉన్నారు కాబట్టి మీరు ఒక సోషల్ కాజ్ కోసం మీరు ప్రభుత్వానికి సహకరించండి. మీకు తెలిసిన సమాచారాన్ని ఇవ్వండి. ఎవరినైతే మరి కూటమి ప్రభుత్వం సాఫ్ట్ గా వెళ్తుందో ఆ సమాచారాన్ని వాళ్ళు ఇస్తే దాన్ని బట్టి వాళ్ళు కరెక్ట్ మెజర్స్ తీసుకోగలుగుతారు. ఏదేమైనప్పటికీ అంటే వాళ్ళ కొత్త చట్టాన్ని మనం ఆహ్వానిస్తానే చట్టాల వల్ల పూర్తి స్థాయిలో ప్రయోజనాలు చేకూరవు కాబట్టి దాంతో పాటు సైమల్టేనియస్ గా సమాంతరంగా ఒక ప్రజా చైతన్యం కావాలి. అదేవిధంగా అన్ని పార్టీలతో మాట్లాడాలి, అన్ని పార్టీల మద్దతును కూడగట్టాలి. ఎందుకంటే ఇవాళ నేను గమనిస్తున్నాను, చాలా సంవత్సరాలుగా ఏదైనా ఒక సమస్య వస్తే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టడం అనేటువంటిది తగ్గిపోయిందండి. పూర్తిగా జీరో అయిపోయింది అది. ఎందుకంటే చాలా ఇప్పుడు చట్టసభల్లో రిప్రజెంటేషన్ లేకపోవచ్చు కానీ చాలా మంది మేధావులు ఉన్నారు అన్ని పార్టీల్లో. కాబట్టి ఒక ఆల్ పార్టీ మీటింగ్ ఒకటి పెట్టాలి. అదేవిధంగా మహిళా ప్రతినిధులను కూడా పిలవాలి. హోమ్ మినిస్టర్ గారికి నా ఎర్నెస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే దీని మీద ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, లేదంటే ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయండి. పౌర సమాజం నుంచి సలహాలు సూచనలు స్వీకరించండి. ఏది లెజిస్లేటివ్ చేసే ముందు, ఒక చట్టం చేసే ముందు చాలా విలువైనటువంటి సూచనలు సలహాలు వస్తాయి. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం కరెక్ట్ మెజర్స్ తీసుకోవాలనేది నా అప్పీల్ అండి. చూద్దాం. సో హోంమంత్రి గారు మరి ఎంతవరకు ఈ స్టేక్ హోల్డర్స్ అందరి ఒపీనియన్ తీసుకుంటారో చూడాలి. తర్వాత ఫైనల్గా ఒక ఫినిషింగ్ టచ్ వరప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అక్టోబర్లో యూకే అనుకుంటా యూకే వెళ్ళాలని ఆయన సిబిఐ కోర్టుకి రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 30 లోపు వెళ్ళి రావాలి అని. సిబిఐ కోర్టు ఏమో వారికి 15 రోజులు అనుమతి ఇచ్చింది. అక్టోబర్లో 15 రోజులు యూకే వెళ్ళి రావచ్చు. నవంబర్ 14లోగా కోర్టు ముందు హాజరవ్వాలి అని సిబిఐ కోర్టు ఆయన్ని ఆదేశించింది. ఈ రకమైన నాయకుడిని పట్టుకొని మా వాడిని మాజీ ముఖ్యమంత్రి అవ్వాలి, మా వాడికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అనేది వాళ్ళ డిమాండ్, ఆయన డిమాండ్ కూడా. దేశం దాటాలంటే కోర్టు అనుమతించే పరిస్థితి. వరప్రసాద్ గారు ఏమైనా కామెంట్ చేస్తారా దీని మీద? అంటే ఏముందండి, ఆయన ఏదో వాళ్ళ పిల్లలు ఉన్నట్టున్నారు, పిల్లల కోసం వెళ్తున్నాడేమో బహుశా యూరోప్. వెళ్ళడానికి తప్పు అయితే కోర్టుకు ఇప్పుడు సార్ కోర్టు నేను అనేది కోర్టు ఆర్డర్లో ఒక చిన్న పాయింట్ ఉందండి. నేను చూస్తున్నాను మీడియాలో, ఈ షుడ్ అటెండ్ బిఫోర్ ది కోర్ట్ పర్సనల్, ఈ షుడ్ అటెండ్ బిఫోర్ ది కోర్ట్ అన్నది. నెక్స్ట్ యాజ్ సూన్ యాజ్ హీ అరైవ్స్ టు రిటర్న్ బ్యాక్ టు ఇండియా, ఈ షుడ్ అటెండ్ పర్సనల్ అటెండ్ టు ది కోర్ట్ బిఫోర్ ది కోర్ట్. అది జగన్ అది పాటిస్తాడా, కోర్టు హాజరవుతాడా? ఎందుకంటే అతను ఎక్కడో ఏదో సిస్టమ్ అతనికి వర్క్ చేస్తుందండి. అసలు కోర్టుకి వెళ్లకుండా గత 5-6 ఏళ్ళుగా కోర్టుకి వెళ్లకుండా 12 కేసులు, పాత గవర్నమెంట్ కేసులు, గత 10 ఏళ్ళుగా ఉన్న కేసులు, 12 ఏళ్ళుగా ఉన్న కేసులు, ఇప్పుడు కొత్తగా ఏమొస్తాయో చూద్దాము. ఆ 12 కేసులు ఎందుకు కోర్టు హాజరు కావట్లేదు, ఎందుకు ట్రయల్ జరగట్లేదు, ఏం డిశ్చార్జ్ పిటిషన్లు ఏముంటే పెండింగ్ ఉంటాయి పిటిషన్లు, చాలా పిటిషన్లు వస్తాయి, చాలా ఇంటర్వ్యూనింగ్ పిటిషన్లు వస్తూ ఉంటాయి. మెయిన్ ప్రొసీడింగ్ జరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. వాటికి డేట్ ఇచ్చి ప్రొసీడ్ అవ్వాలి. మరి కోర్టుకి సుప్రీంకోర్టు చెప్పినా ఎందుకు సిబిఐ కోర్ట్స్ ఎందుకు తీసుకోవట్లేదు? రేపు ఆయన వస్తాడు, వచ్చి హాజరైన తర్వాత ఏం చెప్తుంది కోర్టు? వాట్ కమ్యూనికేషన్ దే వాంట్ టు గివ్? వచ్చావు మళ్ళీ వాయిదా ఇస్తున్నావు అంటారా? అసలు కోర్టులో ఎందుకు ట్రయల్స్ జరగట్లేదు? దీని మీద జాతీయ స్థాయిలో పార్లమెంట్లో కూడా చర్చ జరగాలండి. ఒక రాజకీయ నాయకుడు 12 కేసుల్లో ముద్దాయి ఉంటే ఆ ముద్దాయి మీద విచారణ జరగకపోతే 12 ఏళ్ళ నుంచి ఏంటండి అది? విచారణ చేసి లేదంటే ఎవిడెన్స్ కాదండి. పిల్లలు అక్కడ ఉన్నారు కాబట్టి వెళ్ళాలనుకోవడం తప్పులేదు. వెళ్ళాల్సి ఒక తండ్రిగా తల్లిదండ్రులు వెళ్ళి పిల్లల ఇది ఓకే, దాన్ని ఎవరు తప్పట్లేదు. దాన్ని కాదండి. ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోతే కష్టం కదా. నేనేది ఏంటంటే వెళ్ళడము అవసరమే, వెళ్ళాలి. కానీ
వెళ్ళాల్సిన ప్రతిసారి కోర్టు అనుమతించితే తప్ప వెళ్ళలేని అంత సీరియస్ నేరాల్లో ఉన్న వ్యక్తి నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వెళ్తా రవిచంద్రారెడ్డి గారు. దీని మీద మీ రియాక్షన్ ఏంటి? సార్, ఇప్పుడు స్పష్టంగా కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో అక్టోబర్ 1 నుంచి 30వ తేదీ వరకు, అంటే దాదాపు 30 రోజులు సమయం కోరితే కేవలం 15 రోజులు ఆ వెసులుబాటు డేట్లు ఫిక్స్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చినట్టుంది. కానీ నవంబర్ 1 నుంచి 14 లోపల వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవ్వాలి అని సిబిఐ కోర్టులో చెప్పడం అంటే దానికి సంబంధించిన పాత విషయాలకు సంబంధించిన అన్ని కేసుల్లో కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలని డైరెక్షన్స్ ఇవ్వడం కూడా మనం గమనించాల్సిన అంశం. ఖచ్చితంగా కోర్టు నిర్ణయాన్ని ఆయన ఖచ్చితంగా పాటించి తీరాలనేది దాంట్లో ఉన్న తాత్పర్యం. ఖచ్చితంగా చేస్తాడనే నేను అనుకుంటున్నాను. చేస్తాడని ఇప్పటివరకు చేస్తాడని అనుకుంటున్నాం మనం. ఆయన చేయట్లేదు. కోర్టు చెప్పింది వినకపోతే ఎవరికైనా అదే ఈసారి విక్రమ్ గారు మీ టేక్ ఏంటి దీని మీద? విక్రమ్ గారు ఫ్రీజ్ అయిపోయిందా? వినపడుతుందండి. మీరు ఏమడిగారు? అదే దీని మీద కోర్టు ఆయనకి అనుమతి ఇవ్వడం, ఆయన అనుమతి కోరడం, వ్యక్తిగతంగా హాజరు కావాలి రాగానే, మీ టేక్ ఏంటంటున్నా? నేను అనుకోవటం భారతదేశంలోనే ఇటువంటి ఒక రాజకీయ నాయకుడికి ఇటువంటి ఇది ఎదురవటం అనేటువంటిది బహుశా ప్రప్రోదం అయి ఉండొచ్చు. దట్ ఇండికేట్స్ ఏంటంటే దట్ ది సారీ స్టేట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అండి. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇట్లాంటి ఒక నాయకుడు ఉండటం అనేటువంటిది ఆ పార్టీ అంటే వాళ్ళు కూడా దౌర్భాగ్యం ఏమంటారు నాకైతే తెలియదు, కానీ దట్ ఈస్ ద సారీ స్టేట్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ విక్రమ్ గారు అండ్ రవిచంద్రారెడ్డి గారు. వరప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది